ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నేను ఇప్పుడు చెప్పేటువంటిది ఏంటంటే, బిట్కాయిన్లో ట్రేడింగ్ అనేటువంటిది చేయడం కానీ, లేదంటే ఒక స్టాప్ లాస్ అనేటువంటిది మెయింటైన్ చేయకుండా లాస్ వస్తుంది అనుకోండి యాడ్ చేయటం, లాస్ వస్తుంది అనుకోండి యాడ్ చేయటం, లాస్ వస్తుంది యాడ్ చేయటం, ఇలా పోతే ఓవరాల్గా మీ క్యాపిటల్ మొత్తం కూడా జీరో అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను. అయితే కొద్దిమంది ఏం చెప్తారంటే, మీరు లాస్ వచ్చేటప్పుడు యాడ్ చేసుకుంటూ ఉంటే మార్కెట్ అనేటువంటిది ఎప్పటికైనా అప్సైడ్ అనేటువంటిదే ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని మనం అనుకుంటుంటాం. ఆఫ్ కోర్స్ అటువంటి ఆలోచన కరెక్టే కావచ్చు, కానీ ఒక ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఖచ్చితంగా మనం స్టాప్ లాస్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. స్టాప్ లాస్ అనేటువంటిది కనుక లేకపోతే మనం చేసేటువంటి ట్రేడింగ్కి విలువ లేనట్టే అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈవినింగే ఒకరు నాకు చెప్పడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు 1,00,000 దాదాపుగా 1,40,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసి, ఎవరో వాళ్ళకి చెందినటువంటి, అంటే ఎవరినో ఫాలో అవుతూ ఉంటారట. అతను చెప్పినటువంటి దాని ప్రకారం పొజిషన్స్ని యాడ్ చేసుకుంటూ పోతే మార్కెట్లో జీరో అనేటువంటిది అయిపోయింది. మొత్తం అతను ఏదైతే క్యాపిటల్ పెట్టాడో క్యాపిటల్ మొత్తం రూయిన్ అయిపోయింది, మొత్తం జీరో అయిపోయింది. అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మొత్తం పోయింది అని చెప్పేసి కోణంలో చెప్పడం జరిగింది. అయితే అసలు ఎందుకని స్టాప్ లాస్ లేకుండా మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ట్రేడింగ్లో లాస్ అవుతాం అనేటువంటిది వాస్తవం అనమాట. నేను ఇక్కడ ఇది డెమో, నేను జస్ట్ డెమోలో మనకి ఒక 10,000 ఇస్తాడు. 10,000 వాటిని బట్టి మనం చేసుకోవచ్చు. జస్ట్ 45,000 ఇట్లా అని ఏదో డెమో అన్న తర్వాత ఒక వాల్యూస్ లేకుండా ఉంటుంది. కాకపోతే నేను ఒక ప్రాక్టీస్ అనే కోణంలో మనం ఇది చేస్తడం జరిగిందనమాట. ఇక్కడ క్లోజ్ అయినటువంటి ఓ పొజిషన్ మీకు చెప్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మీరు వచ్చేసరికి ఇక్కడ 80,035, 80,212, అంటే దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 177. 177 అంటే 1.77. అంటే ఇక్కడ ఒక 1000 పాయింట్లకి ఏది లాట్ సైజు 0.001 అయితేనే, లాట్ సైజు 0.001 అయితేనే మనకు వచ్చేసరికి 1.77 అవుతుంది. అదే కనుక ఈ 1000 పాయింట్లు అనుకోండి, ఇవి 1000 పాయింట్లు అనుకోండి, అంటే 80,000, 81,000 అనుకోండి. 1000 పాయింట్ల డిఫరెన్స్ కనుక వస్తే మనకి 0.01 దగ్గరే $10 లాస్ అనేటువంటిది కానీ ప్రాఫిట్ అనేటువంటిది కానీ వస్తుంది. అలాగే మనం కనుక 0.1 వేసాం అనుకోండి, 1000 పాయింట్లకి $100 వస్తుంది. అదే మీరు బాగా గుర్తుంచుకోండి, 100 పాయింట్లకి 0.1 లాట్ వేస్తే మనకి $100 ప్రాఫిట్ ఆర్ లాస్. 1000 పాయింట్స్ మూవ్ అయితే ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇది కనుక ఇంకా పెరిగిందనుకోండి, వన్ లాట్ అయిందనుకోండి, అప్పుడు $1,000 డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనం కనుక చూస్తే డే క్యాండిల్ పెట్టుకుందాం. డే క్యాండిల్ పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, దాదాపుగా కొద్ది రోజుల నుంచి మార్కెట్ ఇది పడిపోతూనే ఉంది. దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ జనవరి 30వ తేదీ నుంచి ఈ యొక్క బిట్కాయిన్ అనేటువంటిది మార్కెట్ అసలు పడిపోతానే ఉన్నది. సహజంగా ఏమవుతుందంటే, ఇక్కడ వచ్చేటువంటి ఇది 1,08,000 రూపాయలు ప్రైస్ ఉన్నప్పుడు ఇది పడిపోయింది. దాదాపుగా 10,000 పాయింట్లు పడిపోయినాయి అని అనుకున్నప్పుడు, అంటే 10,000 పాయింట్లు పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మార్కెట్ అనేటువంటిది అప్ సైడ్ వెళ్తుంది. కాబట్టి కొద్దిమంది కాదు, చాలామంది ఏం చేశారంటే, బిట్కాయిన్ అందులో ఉన్న ట్రంప్ యొక్క డిసిషన్ ఏదో తీసుకుంటున్నాడని చెప్పేసి మొత్తం ఇన్ఫ్లక్స్ చేయడం జరిగింది. మనీ అంతా కూడా 98,000 దగ్గర, 98,000 దగ్గర చాలామంది ఇక్కడ ఎంటర్ అయిపోయారు. 98,000 దగ్గర ఎంటర్ అయినప్పుడు ఇదేమైంది, దాదాపుగా ఎక్కడ దాకా వచ్చింది, 80,000 దాకా వచ్చింది, 79,000 దాకా కూడా వచ్చింది. అంటే నేనేమని చెప్తున్నాను, 0.1 లెక్కన 1,000 పాయింట్స్ మూవ్ అయితే
ఎంత అవుతుంది? 100 పాయింట్స్, $100 లాస్ అవుతాం. లేదంటే అప్ సైడ్ వెళ్తే $100 మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఎన్ని పడింది? దాదాపుగా 17,000 17,000 పడేసరికి ఇక్కడ లాస్ ఎంత వస్తుంది? $1,700. 1000కి $100 కదా, $1,700 అంటే 1700 ఇంటూ 90 అంటే ఎంత అవుతుంది? 1,44,000 లాస్ అనేటువంటిది వస్తుంది. మన క్యాపిటల్ కనుక 1,25,000 ఉన్నదనుకోండి, ఇది కిందకి కనుక మూవ్ అయ్యి ఎక్స్నెస్లో ఏమవుతుందంటే ఆ కిందకి కనుక మూవ్ అయ్యి లాస్ 1,25,000కి రూపాయి తక్కువైనా ఎక్స్నెస్ ప్లాట్ఫామ్ ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తుంది అనమాట. పొజిషన్ని క్లోజ్ చేసినప్పుడు మీ క్యాపిటల్ అంతా ఏమవుతుంది? మొత్తం మటాష్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ జరిగింది అదే. మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళటం ద్వారా ఎక్కువగా లాట్స్, ఫర్ ఎగ్జాంపుల్గా మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ 0.1 మీద ఎంటర్ అవుతాం. ఇది 200 పాయింట్లు లాస్ అయిన $200 అంటే $20,000 లాస్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? 0.3 మీద వెళ్తాం యావరేజ్ చేయడానికి. అప్పుడు ఏమవుతుంది? ఇది $600 లాస్. అట్లా మొత్తం క్యాపిటల్ అనేటువంటిది మటాష్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఎవరేది చెప్పినా స్టాప్ లాస్లు అనేటువంటిది మెయింటైన్ కనుక చేయకపోతే ఖచ్చితంగా మార్కెట్లో నిలబడటం అనేటువంటి చాలా అంటే చాలా తక్కువ. ఏదో పడిపోయింది మళ్ళా వస్తుంది, పడిపోయింది మళ్ళా వస్తుంది కాదు. ఒక్కోసారి సందర్భాల్లో మార్కెట్ అనేటువంటిది కిందకు కొలాప్స్ అయిపోతుంది అన్నమాట. అందులోనూ క్రిప్టో కరెన్సీలో హయ్యర్ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి ట్రేడ్స్ ఏవైనా సరే రిస్క్ అండ్ రివార్డ్ రేషియోగానే ఉండాలి. ఇది బిట్కాయిన్గా చేసేటువంటి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈరోజు మనం 1:2 ఆర్ 1:3 రేషియోలో మెయింటైన్ చేస్తే పోతే 50% సక్సెస్ రేట్ ఉన్నటువంటి స్ట్రాటజీ మనకు చాలు కదా, పోతే తర్వాత రోజు మనం తెచ్చుకుంటాం కదా. కాబట్టి ఈ ప్లానింగ్ కనుక లేకుండా కనుక బిట్కాయిన్స్లో కానీ క్రిప్టో కరెన్సీలో కానీ ట్రేడింగ్ అనేటువంటివి చేస్తే మన బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా కొన్ని 100 రెట్లు మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అప్పుడు మనం మొత్తం నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. సో దట్ మనం అంటే బిట్కాయిన్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే, మీరు ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు మరీ ముఖ్యంగా చూడండి, ఫిబ్రవరి నుంచి ఎట్లా పడిపోయింది. సో మీరు ట్రేడింగ్ అనేటువంటి చేసేటప్పుడు క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది లేకుండా నాకెడ్గా కనుక ట్రేడింగ్ అనేటువంటి చేస్తే, మీరు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, మీరు ఈ రోజున ఒక $20,000 యాడ్ చేశారు, రేపు లాస్ వచ్చిందని రేపు ఒక $50,000 యాడ్ చేశారు. సరే, అది కూడా లాస్ వచ్చిందని ఇంకొక 50,000 యాడ్ చేయగలుగుతారు. ఇంకా డబ్బులు తీసుకొచ్చి యాడ్ చేస్తారు. $1,20,000 లాస్ కానొస్తున్నప్పుడు, ₹1,00,000, $50,000, $70,000 లాస్ కానొస్తున్నప్పుడు మీరు మరలా తీసుకొచ్చి యాడ్ చేసేటువంటి సాహసం చేయలేరు. సరే, వస్తుందిలే అని చెప్పేసి ఎవరైనా మాటలైనా నమ్మేసేసి అప్పులో సొప్పులో తీసుకొని వచ్చినప్పుడు మీ ఒళ్ళంతా గుల్లైపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి చాలా కేర్ఫుల్గా ట్రేడింగ్ అనేటువంటివి చేయండి. స్టాప్ లాస్ టార్గెట్స్ లేకుండా ట్రేడింగ్ చేయవద్దు. నాకు ఫోన్ చేసినటువంటి వ్యక్తి దాదాపుగా 1,40,000 లాస్ అయ్యాడు. అతని యొక్క బాధ వర్ణనాతీతం అనమాట. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసేసి మనం ట్రేడింగ్ అనేటువంటిది చేస్తే మనం చాలా అంటే చాలా అంటే ఎవరిని పెడితే వాళ్ళని అని కాదు, స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ లేకుండా కనుక ట్రేడింగ్ అనేది చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహమే లేదు. అసలు ట్రేడింగ్కి స్టాప్ లాస్ టార్గెట్స్ చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. అవి లేకుండా మనం ట్రేడ్ అనేటువంటిది చేయకూడదు. థ్యాంక్ యూ.